తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎవరికి ఎంత వస్తుంది? బీసీసీ, బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ ఈ 4 క్యాస్ట్ల స్టూడెంట్స్కి ర్యాంకు ఎంత వచ్చినా పర్వాలేదు, మొత్తం ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా స్పెషల్గా డిఆర్డిఏ స్టూడెంట్స్ ఉంటారు. ఇంటర్మీడియట్లో ఎవరికైతే డిఆర్డిఏ వస్తుందో ఆ డిఆర్డిఏ స్టూడెంట్స్ మీరు జాయినింగ్ అయినప్పుడు ఒక లెటర్ ఇస్తారు. డిఆర్డిఏ సెలెక్ట్ అయినట్టు ఒక లెటర్ ఇస్తారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. ఆ లెటర్ తీసుకొని పోయి హెల్ప్ లైన్ సెంటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా డిఆర్డిఏ స్టూడెంట్స్ అక్కడ ఎంసెట్ ఆఫీసర్కి తెలియజేయండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు డిఆర్డిఏ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడున్న ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పండి మేము డిఆర్డిఏ స్టూడెంట్స్ అని. మీకు కూడా ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎవరైనా గవర్నమెంట్ కాలేజెస్ కానీ గురుకులు కానీ ట్రిపుల్-ఐటీస్ ఎక్కడైనా చదివి ఉండి మీరు వచ్చినా కూడా కంపల్సరీగా గవర్నమెంట్ మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఈ 100% ఫీజు మీకు రావాలి అంటే మీకు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ చెప్పిన విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. 1,50,000 రూపాయలు 1,50,000 లోపల మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చినా పర్వాలేదు. ఈ 4 క్యాస్ట్ బీసీసీ, బీసీఈ, ఎస్సీ ఎస్టీ, డిఆర్డిఏ స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ 100% కూడా 100% ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా 100% ఫీజు ఇంకా ఎవరికి వస్తుంది? టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఉంటుంది అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఈ 4 క్యాస్ట్ల వాళ్ళకి ఇన్కమ్ 1.5 lakhs లోపల ఉండాలి. విలేజ్లో ఉంటే, సిటీలో ఉంటే 2 lakhs లోపల ఉండాలి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా. తెలంగాణ ఎంసెట్ 10,000 లోపల ఉండాలి. అంటే 9,999 వరకు మాత్రమే మీకు మొత్తం ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. 10,000 లోపల ర్యాంకు ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీగా మీకు గ్యారెంటీగా 1,000 మొత్తం ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఇక మిగతా విద్యార్థులకి ఎవరికైతే 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిందో 10,000 అండ్ 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి గవర్నమెంట్ 35,000 రూపీస్ మాత్రమే ఇస్తుంది. ఇక ఎవరైతే ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ 10,000 అదే 35,000 రూపీస్ మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఒకవేళ మీ ర్యాంక్ 10,000 లోపల ఉంటే మాత్రం కంపల్సరీగా 100% ఫీజు అయితే వస్తుంది. మేము స్పోర్ట్స్ కోటా కదా, తర్వాత హ్యాండిక్యాప్డ్ కదా, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కదా, ఎన్సీసీ కదా అని మీకేం మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ ఉండదు. 10,000 లోపల ఉంటే ఫుల్ ఫీజు వస్తుంది. 10,000 రాకపోతే మాత్రం 10,000 అండ్ అబోవ్ వస్తే మాత్రం 35,000 రూపీస్ మాత్రమే వస్తుంది.